మేడం ఆడ అట్లా పడి నేనేం కరుమలు వస్తున్నాను కరుమల ప్లేస్ కరుమలు వెనక అయింది సమస్య అర్థం కాదు పోతాను అయిపోయింది వాయిస్ ఇస్తున్నాను నారాయణ సరే చూసుకుని వెళ్ళిపోవడమే స్పెసిఫిక్గా చెప్తే నేను ఏదైనా చేస్తాను. ఒకరు అటు వెళ్ళిపోండి అన్న అందరికీ నమస్కారాలండి. నెల్లూరులో మొత్తం నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. ఎలక్షన్స్కి ముందు నేను ఏదైతే చదివానో ఆ విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. అదేవిధంగా నేను చదివిన ఎలిమెంటరీ స్కూల్ 1 to 5 ఓరిగెంట్ ఎకనామిక్ స్కూల్ అరుణాపురం దాన్ని కూడా క్లోజ్ చేసేసింది. అంటే గత ప్రభుత్వం స్కూల్స్ క్లోజ్ చేయటమే కానీ డెవలప్ చేస్తానని ఉద్దేశం లేదు. అయితే ఎలక్షన్స్ ముందు విఆర్ హై స్కూల్ని వెంటనే ఓపెన్ చేస్తానని చెప్పాను. మాట ప్రకారం దాన్ని చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దాన్ని డెవలప్ చేసి ఓపెన్ చేశాం. గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రివర్యులు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా నెల్లూరులో 54 స్కూల్స్లో హై స్కూల్స్ 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 హై స్కూల్స్ని కూడా మోడర్నైజ్ చేయాలా. రేపు జూన్ కల్లా ఈ స్కూల్స్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఇప్పుడు కొన్నిట్లో 6 నుంచి 10 ఉన్నాయి, కొన్ని 1 to 6 ఉండే, అలా కాకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను అనేక మంది దాతల్ని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ విఆర్ హై స్కూల్ చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేట స్కూల్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక స్కూల్ నుంచి వచ్చి ఎంపీ బేదా మస్తాన్ రావు గారు తీసుకున్నారు. మరొక స్కూలు
ఏఎంఆర్ గారు తీసుకున్నారు. మరొక స్కూల్ యాక్చువల్గా డిఫరెంట్ పీపుల్ నేను అడిగాను, వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. జిగ్మా అనే కంపెనీ వాళ్ళు వాళ్ళొక స్కూల్ తీసుకున్నారు. ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దాతకి ఇచ్చి దాని డిజైన్ అంతా నేనే అధికారులతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తున్నాను. అవన్నీ కూడా వీలైనంత వరకు రేపు జూన్ 12వ తేదీకి పూర్తయ్యేటట్టుగా హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా, అంతేకాకుండా ఈ స్కూల్లో చదివే హై స్కూల్ పిల్లలకి 6th నుంచి 10th దాకా చదివే పిల్లలకి రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి నారాయణ కాంపిటేటివ్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళ గైడ్లైన్స్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఈ 15 స్కూల్లో చదివే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ఇష్టపడతారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇవ్వమని మా జిఎం విజయభాస్కర్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. రేపు 1వ తేదీ నుంచి యాక్చువల్గా ఆ ప్రోగ్రాం ఉన్న డిఈఓతో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని 2014-19లో చేసాం. అదే పద్ధతిలో మళ్ళా చేయడానికి యాక్చువల్గా ఆదేశించడం జరిగింది.